హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు టీ1 అకాడమీ. ఐఎమ్ సుధీర్ కుమార్. ఎంప్లాయ్మెంట్ న్యూస్లో భాగంగా ఈరోజు మీ ముందుకు ఒక మంచి నోటిఫికేషన్తో రావడం జరిగిందండి. తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు నుంచి ఫోరెన్సిక్ ల్యాబొరేటరీకి సంబంధించి నోటిఫికేషన్ రావడం జరిగింది. పోలీస్ శాఖల ఉద్యోగాలు. దీనికి ఎలాంటి ఫిజికల్ రిక్వైర్మెంట్ అనేది లేదు. కేవలం మీకున్నటువంటి మార్క్స్ వెయిటేజ్, అదేవిధంగా ఎగ్జామినేషన్ బేస్ చేసుకొని రిక్రూట్మెంట్ అనేది జరుగుతుంది. సో ఈ పోస్టులకు సంబంధించి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, ఏజ్, అదేవిధంగా లాస్ట్ డేట్ అండ్ అప్లికేషన్కి సంబంధించిన లాస్ట్ డేట్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ క్లియర్గా చూద్దాము. అదేవిధంగా ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుందనేది చూద్దాము. ఓకే, తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు నుంచి మనకి రావడం జరిగింది. ఆన్లైన్ అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసి 27th నవంబర్ నుంచి మనకి 15th డిసెంబర్ మధ్యలో నోటిఫికేషన్కి ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవాలి. కేవలం ఆన్లైన్ మోడే, గుర్తుపెట్టుకోండి. ఓకే, మరి ఏజ్ విషయానికి వస్తే ప్రధానంగా మనకి పోలీస్ శాఖలో ఉద్యోగాలు అంటే ఏజ్ అనేది మ్యాటర్. సో ఇక్కడ మనకి 18 ఇయర్స్ నుంచి 34 ఇయర్స్ మధ్యలో 18 ఇయర్స్ నుంచి 34 ఇయర్స్ మధ్యలో ఎవరైతే ఉన్నారో వారు బేసిక్గా ఎలిజిబిలిటీ అన్నమాట. ఓకే, కట్ ఆఫ్ డేట్ వచ్చేసి 1st జూలై 2025. ఏజ్ లిమిట్ మ్యాక్సిమంకి మినిమంకి కట్ ఆఫ్ డేట్ ఏం నిర్ణయించారు? 1st జూలై 2025 అనేది నిర్ణయించడం జరిగింది. అదేవిధంగా ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకి, ట్రాన్స్కోట్, డిస్కమ్స్, ఇలా తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. ఎక్స్ సర్వీస్ మెన్కి 3 ఇయర్స్, అదేవిధంగా ఎస్టీ, ఎస్సీ, బీసీ అండ్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ అభ్యర్థులకు 5 ఇయర్స్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, బీసీ అండ్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ అభ్యర్థులకు కూడా 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. ఓకే, నెక్స్ట్ కనుక పోస్టుల వివరాలకు కనుక చూసుకున్నట్లయితే మనకు సైంటిఫిక్ ఆఫీసర్ ఫిజికల్ అండ్ జనరల్ కనుక చూసుకున్నట్లయితే 2 వేకెన్సీస్, సైంటిఫిక్ ఆఫీసర్ కెమికల్ వచ్చేసి 3 వేకెన్సీస్, సైంటిఫిక్ ఆఫీసర్ బయాలజీ ఆర్ సిరియాలజీ కనుక చూసుకున్నట్లయితే 3 పోస్టులు, సైంటిఫిక్ ఆఫీసర్ కంప్యూటర్స్ 3 పోస్టులు, సైంటిఫిక్ అసిస్టెంట్ ఫిజికల్ జనరల్ కనుక చూసుకున్నట్లయితే 5 పోస్టులు, సైంటిఫిక్ అసిస్టెంట్ కెమికల్ 10, సైంటిఫిక్ అసిస్టెంట్ బయాలజీ సిరియాలజీ కనుక చూసుకున్నట్లయితే 10 పోస్టులు, సైంటిఫిక్ అసిస్టెంట్ కంప్యూటర్స్ వచ్చేసి 7 పోస్టులు ఉండడం జరిగింది. ల్యాబొరేటరీ టెక్నీషియన్ ఫిజికల్ అండ్ జనరల్ కనుక చూసుకున్నట్లయితే 2 పోస్టులు, ల్యాబొరేటరీ టెక్నీషియన్ కెమికల్ 6 పోస్టులు, ల్యాబొరేటరీ టెక్నీషియన్ బయాలజీ ఆర్ సిరియాలజీ 4 పోస్టులు. ఓకే, ల్యాబొరేటరీ టెక్నీషియన్ కంప్యూటర్స్ 5 పోస్టులు, ల్యాబొరేటరీ అటెండెంట్ 1 పోస్టు. మొత్తం 60 పోస్టులకు గాను నోటిఫికేషన్ రిలీజ్ అయింది. సో ఇది చాలా డెస్క్ రిలేటెడ్, అంటే పోలీస్ శాఖలో అంటే చాలామంది ఏమనుకుంటారు అంటే గ్రౌండ్ రిలేటెడ్ అనుకుంటారు, కానీ కాదండి. ఇది ల్యాబొరేటరీ, ఏదైతే ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ ఉందో దాంట్లో ఉద్యోగాలు అన్నమాట. ఓకే, ఇక ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, ఆయా పోస్టులకు సంబంధించి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కూడా చూద్దాము. దానికంటే ముందు ఫీజ్ స్ట్రక్చర్ ఏముంది అంటే మనకి సైంటిఫిక్ ఆఫీసర్కి కానీ అన్నిటికీ సేమ్ ఫీజు ఉంది. సైంటిఫిక్ ఆఫీసర్ అదేవిధంగా సైంటిఫిక్ అసిస్టెంట్స్కి 1000 రూపీస్ ఫర్ ఎస్సీ అండ్ ఎస్టీ క్యాండిడేట్స్కి తెలంగాణలో ఉన్నట్టు. రిమైనింగ్ ఓబీసీ అండ్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ జనరల్ కేటగిరీ పీపుల్కి 2000 రూపీస్ ఉండడం జరిగింది. ఈ పోస్టులకు ల్యాబొరేటరీ టెక్నీషియన్ అండ్ అటెండెంట్ కనుక చూసుకున్నట్లయితే 600 and 500, 1200 అండ్ జనరల్ కేటగిరీ పీపుల్కి 1200, 1000 రూపీస్ ఉండడం జరిగింది. ఓకే, ఇది ఫీకి సంబంధించి. నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్. ఓకే, ఏ పోస్ట్కి సపరేట్గా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఇవ్వడం జరిగింది. సైంటిఫిక్ ఆఫీసర్ ఫిజికల్ ఆర్ జనరల్ కనుక చూసుకున్నట్లయితే మస్ట్ హ్యావ్ పాస్డ్ ఎంఎస్సి ఇన్ ఫిజిక్స్ ఆర్ ఫోరెన్సిక్ సైన్సెస్ విత్ ఫిజిక్స్ యాజ్ స్పెషల్ సబ్జెక్ట్ విత్ మినిమం 65% అగ్రిగేట్. ఓకే, రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి ఖచ్చితంగా ఈ మార్క్స్తోని 65% మార్క్స్తోని ఎంఎస్సి ఇన్ ఫిజిక్స్ లేదంటే ఫోరెన్సిక్ సైన్స్లో చేసి ఉండాలి. దేనికి? ఫిజికల్ అండ్ జనరల్కి. నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే మనకి సైంటిఫిక్ ఆఫీసర్ కెమికల్ విభాగంలో కెమిస్ట్రీలో ఎంఎస్సి ఉండాలి లేదా ఫోరెన్సిక్ సైన్స్ చేసి ఉండి దాంట్లో కెమిస్ట్రీ స్పెషలైజేషన్ ఉన్నట్లయితే 65% మార్క్స్తో ఉండాలి. ఎనీ యూనివర్సిటీ నుంచి, మీరు రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి ఉండాలన్నమాట. నెక్స్ట్ సైంటిఫిక్ ఆఫీసర్ ఎంఎస్సి ఇన్ బయాలజీ, దేనికి సంబంధించి? బయాలజీ ఆర్ సిరియాలజీ. ఓకే, ఆర్ జెనెటిక్స్ ఆర్ జువాలజీ ఆర్ బాటనీ, మైక్రోబయాలజీ ఆర్ బయోటెక్నాలజీ ఆర్ బయోకెమిస్ట్రీలో ఉండి ఎంఎస్సి ఉండాలన్నమాట. అదేవిధంగా ఫోరెన్సిక్ సైన్స్లో ఇక్కడ మెన్షన్ చేసినటువంటి బయాలజీ, సెరియాలజీ, డిఎన్ఏ విత్ మినిమం 65% మార్క్స్తోని పాస్ అయి ఉండాలి అని చెప్పేసి చెప్తున్నారు. నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే మనకి సైంటిఫిక్ ఆఫీసర్ కంప్యూటర్స్ మస్ట్ హ్యావ్ పాస్డ్ ఎంఎస్సి విత్ కంప్యూటర్ సైన్స్. ఓకే, ఎంటెక్
EEE ఆర్ ఈసీఈ, సైబర్ సెక్యూరిటీ, సైబర్ ఫోరెన్సిక్స్, సిఎస్సి, ఐటీ రిలేటెడ్గా ఎంటెక్ ఎవరైతే చేసి ఉంటారో వారు, లేదంటే ఎంసీఏ, ఫోరెన్సిక్ సైన్స్ కంప్యూటర్స్ విత్ మినిమం 65% ఆఫ్ అగ్రిగేట్ మార్క్స్. అంటే ఆ స్ట్రీమ్లో మనకు 65% మార్క్స్ రావాలి ఫ్రమ్ ది రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి, కాలేజ్ అయితే సరిపోతుంది. ఓకే, నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే నెక్స్ట్ సైంటిఫిక్ అసిస్టెంట్ పోస్టులు. వీటికి వచ్చేసి సేమ్ క్వాలిఫికేషన్ ఉండడం జరిగింది. కాకపోతే ఇక్కడ మనకి సైంటిఫిక్ ఆఫీసర్కి వచ్చేసి 65% మార్క్స్ ఉంటే ఆ స్ట్రీమ్లో సైంటిఫిక్ అసిస్టెంట్కి వచ్చేసి 60% మార్క్స్ ఉండాలి. ఓకే, నెక్స్ట్ సేమ్ కెమికల్ సైంటిఫిక్ అసిస్టెంట్ కూడా 60% మార్క్స్. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సేమ్, కాకపోతే మీకు వచ్చినటువంటి మార్క్స్ ఏవైతే ఉన్నాయో 65% కంటే ఎక్కువ ఉన్నట్లయితే మీరు సైంటిఫిక్ ఆఫీసర్కి ఎలిజిబిలిటీ అవుతారు. ఒకవేళ 65% కంటే తక్కువ ఉంటే, బేసిక్గా 60 నుంచి 65 మధ్యలో ఉంటే మనకి దేనికి ఎలిజిబుల్ అవ్వడం జరుగుతుంది, సైంటిఫిక్ అసిస్టెంట్గా ఎలిజిబిలిటీ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే 65% ఎలిజిబిలిటీ ఎవరైతే ఉంటారో వారు 2 పోస్టులకు కూడా ఎలిజిబిలిటీగా ఉంటారు. ఓకే, సేమ్ 60% మార్క్స్ అగ్రిగేట్. నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే మనకి సైంటిఫిక్ అసిస్టెంట్ కంప్యూటర్స్ ఆల్సో లైక్ దట్ 60% అగ్రిగేట్. అసిస్టెంట్కి ఆఫీసర్కి చిన్న డిఫరెన్స్, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ మొత్తం సేమ్, కాకపోతే మీకు రావాల్సిన మార్క్స్ ఏవైతే ఉన్నాయో అవి డిఫరెన్స్గా ఉన్నాయి. 60% మార్క్స్ కంటే ఎక్కువ ఉంటే మీరు అసిస్టెంట్కి, 65% మార్క్స్ కంటే ఎక్కువ ఉంటే మీరు ఆఫీసర్కి ఎలిజిబుల్ అన్నమాట. నెక్స్ట్ ల్యాబొరేటరీ టెక్నీషియన్, ఫిజికల్ ఆర్ జనరల్ కనుక చూసుకున్నట్లయితే మస్ట్ హ్యావ్ పాస్డ్ బీఎస్సీ విత్ ఫిజిక్స్, బీఎస్సీ ఫోరెన్సిక్ సైన్స్ ఫ్రమ్ ఏ యూనివర్సిటీ. ఓకే, ఇండియాలో ఏ యూనివర్సిటీ నుంచి, రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి ఏదైనా క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది, ఎస్పెషల్లీ ఫిజిక్స్, ఫోరెన్సిక్ సైన్స్లో. ఓకే, నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే ల్యాబొరేటరీ టెక్నీషియన్, కెమికల్ కూడా అంతే, బీఎస్సీ విత్ కెమిస్ట్రీ, బీఎస్సీ ఫోరెన్సిక్ సైన్స్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. నెక్స్ట్ ల్యాబొరేటరీ టెక్నీషియన్, బయాలజీ, సెరియాలజీ కనుక చూసుకున్నట్లయితే బయాలజీ, జువాలజీ, బయోకెమిస్ట్రీ ఆర్ బయోటెక్నాలజీ ఆర్ మైక్రోబయాలజీ, బాటనీ, జెనెటిక్స్ రిలేటెడ్ దాంట్లో మనకి బీఎస్సీ కనుక ఉన్నట్లయితే మనము ఎలిజిబిలిటీ ఉన్నట్టు. ఓకే, నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే ల్యాబొరేటరీ టెక్నీషియన్ కంప్యూటర్స్లో బ్యాచిలర్ డిగ్రీ విత్ కంప్యూటర్ యాజ్ స్పెషలైజ్డ్ సబ్జెక్ట్ ఆర్ బీసీఏ ఫ్రమ్ ఎనీ యూనివర్సిటీ, ఇది ఒకటి అనమాట. ఓకే, నెక్స్ట్ ల్యాబొరేటరీ అటెండెంట్ పోస్ట్ కనుక చూసుకున్నట్లయితే మస్ట్ హ్యావ్ పాస్డ్ ఇంటర్మీడియట్తో కూడా ఎలిజిబిలిటీ ఉండడం జరిగింది. ల్యాబొరేటరీ అటెండెంట్ పోస్ట్ ఏదైతే ఉందో దానికి ఇంటర్మీడియట్ అటెండ్ ఉండాలి, ఎంపీసీ ఆర్ బైపీసీ రికగ్నైజ్డ్ బై ఏ స్టేట్ గవర్నమెంట్ బోర్డ్. ఓకే, నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే మనకి మెడికల్ స్టాండర్డ్స్ ఆర్ ద మస్ట్ ఇంపార్టెంట్ ఫర్ ది ఎనీ పోలీస్ రిక్రూట్మెంట్. సో మెడికల్ స్టాండర్డ్స్ ఏంటి, డిస్టెన్స్ విజన్ వచ్చేసి రైట్ ఐ 6/6, లెఫ్ట్ ఐ 6/6 ఉండాలి, నియర్ విజన్ వచ్చేసి 0/5, అదేవిధంగా 0/5 లెఫ్ట్ ఐ కూడా ఉండాలన్నమాట. దీస్ ఆర్ ద మెడికల్ స్టాండర్డ్స్, ఎస్పెషల్లీ విజువల్ ఓరియంటల్లోనే ఉండడం జరిగింది మెడికల్ స్టాండర్డ్స్. నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే ఎగ్జామినేషన్, సెలెక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉండనుంది. ఓకే, సెలెక్షన్ ప్రాసెస్ కనుక చూసుకున్నట్లయితే సైంటిఫిక్ ఆఫీసర్స్ ఏవైతే పోస్టులు ఉన్నాయో సైంటిఫిక్ ఆఫీసర్సు, అదేవిధంగా మనకి సైంటిఫిక్ అసిస్టెంట్కి సంబంధించి కూడా సేమ్ సెలెక్షన్ ప్రొసీజర్ ఉంది, గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఈ పోస్టులకు వచ్చేసి మనకి ఫస్ట్ ఏంటి, మన అకాడమిక్ క్వాలిఫికేషన్ బట్టి కూడా మ్యాక్సిమం మార్క్స్ వెయిటేజ్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే, పర్సంటేజ్ ఆఫ్ అగ్రిగేట్ స్కోర్ ఎస్ఎస్సి ఆర్ ఈక్వాలెంట్ 5 మార్క్స్కి ఇవ్వడం జరుగుతుంది. పర్సంటేజ్ ఆఫ్ అగ్రిగేట్ స్కోర్ ఇన్ ఇంటర్మీడియట్ రిలవెంట్ క్వాలిఫికేషన్ వచ్చేసి 10 మార్క్స్. దీస్ ఆర్ ద మ్యాక్సిమం మార్క్స్, గుర్తుపెట్టుకోండి. మనకి ఏదైతే ఇప్పుడు సపోజ్ పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ ఇంటూ 0.05% తోని మల్టిప్లై చేయడం జరుగుతుంది. దీస్ ఆర్ ద 5 మార్క్స్ మ్యాక్సిమం. అదేవిధంగా పర్సంటేజ్ ఆఫ్ అగ్రిగేట్ కూడా 10 మార్క్స్ ఇంటర్మీడియట్. తర్వాత నాన్ లాంగ్వేజెస్ కోర్ గ్రాడ్యుయేషన్ ఏవైతే ఉన్నాయో 3 years డిగ్రీ, దానికి 15 మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి పర్సంటేజ్ ఆఫ్ అగ్రిగేట్ స్కోర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ 25 మార్క్స్. ఈ విధంగా పొసెసింగ్ హయ్యర్ సర్టిఫికేట్ మాస్టర్ ఆఫ్ ఫిలాసఫీ, పిహెచ్డి కనుక ఉన్నట్లయితే దానికి 10 మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇఫ్ పొసెసింగ్ సర్టిఫికేట్ మాస్టర్ ఆఫ్ ఫిలాసఫీ అయితే 5 మార్క్స్, ఒకవేళ పిహెచ్డి ఉంటే 10 మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది. దీనిలో కూడా వేరియేషన్ ఇవ్వడం జరిగింది. ఈ విధంగా మనకు ఉన్నటువంటి క్వాలిఫికేషన్స్ను బట్టి 70 మార్క్స్ అనేది మ్యాక్సిమం మార్క్స్గా డిసైడ్ చేయడం జరిగింది. వీటికి మనకు వచ్చిన మార్క్స్తోని పర్సంటేజ్ ఓరియంటల్లో చేస్తే ఈ 70 మార్క్స్ అనేది తీస్తారు. దీంట్లో తీసినటువంటి వాళ్ళని బేసిక్గా 1:5 రేషియోలో
ఎగ్జామినేషన్ ప్రాసెస్కి తీస్తారు. అంటే మనము ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్లో మనకున్నటువంటి బ్యాక్గ్రౌండ్ని బట్టి, మనకున్నటువంటి మంచి స్కోర్స్ని బట్టే ఈ పోస్టులు డిసైడ్ చేయడం జరుగుతుంది కాబట్టి సో దీస్ ఆర్ ద మెయిన్ కీ రోల్. మనకి ఎగ్జామ్లో ఎంత పర్ఫార్మెన్స్ చేసాం అనే దానికంటే ఇవి మేజర్గా ఎక్కువగా ఉండడం జరిగింది. ఇక్కడ నుంచి 1:5కి తీయడం జరుగుతుంది. 1:5కి తీసిన తర్వాత 30 మార్క్స్కి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ టు బి అడ్మిటెడ్ అటెండ్ రిటర్న్ ఎగ్జామినేషన్ రేషియో ఎంత 1:5 కేటగిరీలో. దీంట్లో సెలెక్ట్ అయిన వాళ్ళని తర్వాత మనకి ఫైనల్ స్టేజ్లో ఉండడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి తర్వాత పోస్ట్ కోడ్ నెంబర్ ల్యాబొరేటరీ అటెండెంట్ ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఏదైతే ఉందో ఆ ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్కి సంబంధించిన ఎగ్జామ్ ఏ విధంగా ఉంటుందంటే 75 మార్క్స్ వెయిటేజ్, దేంట్లో పర్సెంటేజ్ ఆఫ్ అగ్రిగేట్ స్కోర్ ఎస్ఎస్సిఆర్ ఈక్వలెంట్ 20 మార్క్స్, తర్వాత సబ్జెక్ట్ స్కోర్ ఆఫ్ ఇంటర్మీడియట్ రిలవెంట్ 30 మార్క్స్, పర్సెంటేజ్ ఆఫ్ రిలవెంట్ స్కోర్ గ్రాడ్యుయేషన్ 15 మార్క్స్, పర్సెంటేజ్ ఆఫ్ రిలవెంట్ స్కోర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ అంటే ఇంటర్మీడియట్ డిగ్రీ అంతకంటే ఎక్కువ ఉన్న వాళ్ళు కూడా దీనికి ఎలిజిబిలిటీ అవుతారు కాబట్టి వాళ్ళకు కూడా ఇక్కడ వెయిటేజ్ అనేది ఇవ్వడం జరిగింది. తర్వాత రిటర్న్ ఎగ్జామినేషన్ వచ్చేసి 25 మార్క్స్, మొత్తం ఈ విధంగా 100 మార్క్స్కి కండక్ట్ చేయడం జరుగుతుంది. ఓకే, 100 మార్క్స్కి రెండు అటు అటెండెంట్ నెక్స్ట్ ఆఫీసరు ఏదైతే ఉందో దానికి ప్లస్ ల్యాబొరేటరీ అటెండెంట్ కూడా సేమ్ ప్రొసీజర్ ఉంది. కాకపోతే ఇక్కడ క్వాలిఫికేషన్ను బట్టి మాత్రమే మనకి వెయిటేజ్ ఇవ్వడం జరుగుతుంది. రిటర్న్ ఎగ్జామినేషన్ అనేది జస్ట్ మినిమల్గా ఉండనుంది, ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. సో ఈ విధంగా సెలెక్షన్ ప్రాసెస్ అనేది చేస్తున్నారు. మొత్తం 100 మార్క్స్కి మనకి ఈ ల్యాబొరేటరీ అటెండెంట్ కూడా ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తున్నారు. అయితే దీంట్లో 75% మార్క్స్ వచ్చేసి ఏంటి మనకి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ బట్టి, 25 మార్క్స్ వచ్చేసి మనకి దేనికి సంబంధించి రిటర్న్ ఎగ్జామినేషన్. అదే మనకి సైంటిఫిక్ ఆఫీసర్ సైంటిఫిక్ అటెండెంట్ కనుక చూసుకున్నట్లయితే అక్కడ 70 మార్క్స్ వచ్చేసి మనకి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ నుంచి ఇవ్వడం జరుగుతుంది. మిగతా 30 మార్క్స్ వచ్చేసి రిటర్న్ ఎగ్జామినేషన్ బేస్ చేసుకొని ఇవ్వడం జరుగుతుంది. ఈ రెండు పోస్టులకు కూడా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ తర్వాతనే ఏంటి ఆ వెయిటేజ్ తీసిన తర్వాతనే 1:5 రేషియోలో ఎగ్జామ్ అనేది వెరీ మినిమల్గా కండక్ట్ చేస్తున్నారు 30 మార్క్స్కి, అదేవిధంగా 25 మార్క్స్కి. ఓకే, సో ఇదండి నోటిఫికేషన్ సంబంధించినటువంటి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్. ఇంపార్టెంట్ డేట్స్ గుర్తుపెట్టుకోండి, 27th నవంబర్ నుంచి December 15th మధ్యలో మనం ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవచ్చు. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఎగ్జామినేషన్ ప్రాసెస్ కంటే మన ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ మీదనే ఎక్కువగా ఫోకస్ చేయడం జరిగింది కాబట్టి సో మనకి ఎవరైతే ఎక్కువగా మార్క్స్ చేసి ఉంటారో ఇంటర్మీడియట్లో కానీ డిగ్రీస్లో కానీ ఎంఎస్సీస్ అండ్ బీఎస్సీలో వాళ్ళకు చాలా బెనిఫిట్ అవుతుంది. సో ప్లీజ్ అప్లై. అదేవిధంగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది T1 Academy. థ్యాంక్ యూ.